సిటీ శివారులో జోరువానలు పడుతున్నాయి. పటాన్చెరు, లింగంపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. రామచంద్రాపురం, అమీన్పూర్, బీరంగూడ ఇతర ప్రాంతాల్లో గాలివాన దుమారం చెలరేగింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం మొదలైంది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురిలో వర్షం పడుతోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి. రామంతపూర్, ఉప్పల్లో ఈదురుగాలుల వర్షం పడుతుంది. ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. రెటిక దీని మీద మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో చాలా ప్రాంతాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం అంతా కూడా హై టెంపరేచర్ ఉక్కపోత ఉండడము, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని చాలా ప్లేసెస్ లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుంది. ఇటు లింగంపల్లి, కేపీహెచ్బి వంటి ప్రాంతంతో పాటు ఇటు పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, బీరంగూడ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుంది. అట్ ది సేమ్ టైం దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతంలో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు వాతావరణ శాఖ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి హై టెంపరేచర్స్ ఉంటున్న కారణంగా క్యూమ్యులస్ ప్రభావం ఉంటుంది. దాని కారణంగా కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మరి కొన్ని చోట్ల కొంతమేరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం హై టెంపరేచర్స్, ఎండ తీవ్రతకు సంబంధించింది మాత్రమే అలర్ట్స్ వాతావరణ శాఖ అయితే జారీ చేస్తుంది. వర్షానికి సంబంధించి మాత్రం వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేయకపోయినప్పటికీ కూడా క్యూమ్యులస్ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. కానీ ఈదురుగాలు అంటే దాదాపు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ కొంతమేరకు చెప్తున్న క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే వర్షం కురుస్తుందో అక్కడ ఇలాంటి పరిస్థితి, ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంటుంది. దీంతో పాటు ఈదురుగాలు వేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ చేశారు. విద్యుత్ అంతరాయము ఏర్పడ్డ ప్లేసెస్ లో చాలా వరకు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా లింగంపల్లిలో కూడా ఇటు గాలివానకి చాలా వరకు ప్రజలు అవస్థలు పడుతున్నారు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతో పాటు అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఈ ప్లేసెస్ లో ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ లో ఈదురుగాలు వీస్తున్నాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది. ఇక హైదరాబాద్ జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలు అనుకోవచ్చు, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మొత్తం కూడా ఈదురుగాలతో కూడిన వర్షం చాలా ప్లేసెస్ లో కురుస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు అంటే ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా ఈదురుగాలు వీస్తున్న క్రమంలో ఇటు చెట్లు నేల కొరగడం కావచ్చు, ఇతరేతర సమస్యలు తలెత్తాయి. కాబట్టి వీటి వల్ల ఇటు ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ సిచ్యువేషన్ కి వస్తే మాత్రం సెంట్రల్ హైదరాబాద్ లో వర్షం కొన్ని చోట్ల కురవకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్ సంబంధించి చాలా ప్లేసెస్ లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరికల్లో కూడా కొంత మేరకు చిరుజల్లులు కురుస్తాయి, ఈదురుగాలు ఎక్కువగా వీస్తాయి అని చెప్పింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంతో పాటు ఎక్కడెక్కడైతే ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందో అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ అధికార యంత్రాంగం చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలనేది కూడా హైయర్ అఫీషియల్స్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మాది